డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన పుష్ప 2 దాదాపు 2 వారాలుగా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది. అసలు ఈ సినిమా ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించడం లేదు. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మేస్తుంది. తెలుగుతో పోలిస్తే హిందీలో ఒక రేంజ్ లో వసూలు చేస్తుంది. సెకండ్ వీక్ లోనూ థియేటర్లో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పుష్ప 2 హిందీ వర్షన్ 600 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూలను సాధించింది. దీంతో హిందీలో అత్యధిక వసూలు చేసిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2. వరల్డ్ వైడ్ గా కూడా కళ్ళు చెదిరే నెంబర్లతో దూసుకుపోతుంది. 2 వారాల్లోనే 1500 కోట్ల రూపాయల క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఓవైపు పుష్పరాజ్ థియేటర్లో దండయాత్ర చేస్తుంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టారు మేకర్స్. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. 56 రోజుల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అప్పటి వరకు పుష్ప 2 వైల్డ్ ఫైర్ ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని మైత్రి మూవీ మేకర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇప్పట్లో పుష్పగాడి రూలింగ్ ఓటీటీలోకి మొదలయ్యేలా లేదు. థియేటర్లో మరో నెల రోజుల పాటు పుష్పగాడి రూలింగ్ ఉండనుంది. అప్పటి వరకు పుష్ప 2 మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ.